గ్రేట్. సో ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 7th చాప్టర్ 19th వర్స్. దేవతల గురించి మాట్లాడుతున్నాం అండి. మీకు ఎంతమందికి ఆశ్చర్యం అనిపించింది చెప్పండి దేవతల గురించి మాట్లాడుతున్నప్పుడు. అండ్ యాక్చువల్గా అందుకని ఒక శ్లోకం బై శ్లోకం వెళ్తున్నాను యాక్చువల్గా. యూనో యూనో ఈ శ్లోకంలో ఏమంటాడంటే ఒక లెట్ మీ ఆఫర్ ప్రేయర్స్ ఫర్ ఈ ఫర్ అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకై చక్షురున్మిళితం తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామికి నమస్తే సరస్వతే గౌరవాణి ప్రచార నిరుశేషుణ్యాది పశ్చాత్ దిశతారణి. జయ శ్రీ కృష్ణ చైతన్య చేద్వేత ఆదర్శ హరే కృష్ణ కృష్ణ విష్ణు హరే హరే రామ 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 హరే హరే. కం కరోతి వాచాలం పుంగం లగ్నాయతే గరే మత్కృపాతం వందే శ్రీ గురుం జనతారణం పరమానందమాన శ్రీ చైతన్యేశ్వరం. సో మీకు లాస్ట్ వీక్ మీరు విన్నారా దేవతల గురించి మాట్లాడింది? దేవతలు కృష్ణుడు, దేవతలు భగవంతుడు. తేడాగా అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది? ఈ ఒక్కటి అర్థమైతే ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. యూనో లేదంటే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే ఉంటాం. దేవతలు అంటే జీవతత్వము. దేవతలు చనిపోతారు కాకపోతే మనకంటే ఎక్కువ కాలం బతుకుతారు. ఇంద్రుడు అనేది పొజిషన్, మనిషి కాదు. చంద్రుడు అనేది పొజిషన్, మనిషి కాదు. వరుణుడు అనేది పొజిషన్, మనిషి కాదు. అగ్ని అన్న పొజిషన్, మనిషి కాదు. మీరు నేను ఒకప్పుడు ఇంద్రుడు చంద్రుడు అయి ఉండొచ్చు, వరుణుడు అగ్ని అయి ఉండొచ్చు. అందుకని అది టెంపరీ పొజిషన్. అర్థమవుతుందా? డివోటీస్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చెప్పరా సేమ్ పాయింట్ ప్రభుజీ, నాకేం అర్థం కాలేదు అది. ఎవరిది? సారీ ప్రభుజీ, నేను సుజాతని. సో అమ్మా ఈ దేవతలు ఇప్పుడు ఈ శ్లోకం లాస్ట్ వీక్ కూడా ఇవే చూసిన శ్లోకాలు 1/2 సాధారణ నేను ఏం చేస్తానంటే ఒక 9-8 శ్లోకాలు తీసుకుని ఒక ప్రెజెంటేషన్ చేస్తాను. అలాంటి మీకు అందరికి అర్థం అవడానికి అని చెప్పి ఏం చెప్తున్నానంటే శ్లోకం బై శ్లోకం వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే ఇండియన్స్ ఎవరు పుస్తకాలు చదవరు. వాళ్ళకి అంత తెలుసు అనుకుంటారు, ఇది తెలియదు. అవునండి. ఒక్కళ్ళు కూడా మొదటి చాప్టర్ నుంచి ఆఖరి చాప్టర్ వరకు ప్రతి శ్లోకం దానికి అర్థం చేసుకుని ఎవరు చదవరు. కర్మణ్యవాదికి అరస్తే మాకు తెలుసండి. అరే కర్మణ్యవాదికి వస్తే నెక్స్ట్ లైన్ ఏంటి అది తెలీదు. శ్లోకం వచ్చిన అర్థం తెలీదు. రైట్ అన్నట్టు. అవును ప్రభుజీ. ఇండియన్స్ అందరూ ఇంతే, ఇన్క్లూడింగ్ మీ. నేను ఇస్కాన్లో జాయిన్ అవ్వకముందు లేదంటే మేము నమ్మకం చమకం చేస్తామండి, మేము సుందరకాండ పారాయణ చేస్తామండి, మేము లింగాష్టకం చదువుతామండి, మేము అదేంటి ఈ దుర్గా పూజ 40 రోజులు పూర్తిగా మా నాన్నగారు 40 రోజులు పూర్తిగా చేస్తే ఫోటో నుంచి తేనె పడుతుందండి. సరే తేనె పడితే ఈ విల్ యూ కమ్ అవుట్ ఆఫ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్? సో అందుకని ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవడం, రెండోది అప్లికేషన్. దేవతలు వేరు, భగవంతుడు వేరు. భగవంతుడు భగవద్గీత ప్రకారం కృష్ణుడు, ఈజ్ ఎక్స్పాన్షన్ విష్ణు, భగవాన్ ఈశ్వర హరి. కానీ దేవతలందరూ జీవతత్వం. అర్థమైందా? సో వింటున్నారు అందరూ? కనిపిస్తున్నది ప్రెసెంట్ కనిపిస్తున్న స్క్రీన్ మీద? ఇప్పుడు చెప్పండి. ఈ శ్లోకాలు ఇవి ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ చూపించాలనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఏదో ప్రెజెంటేషన్ చూపిస్తున్నారు. నేను ఎందుకు శ్లోకాలు చెప్పానంటే రన్ చేశానంటే లాస్ట్ టైం ఈ ప్రెజెంటేషన్ చూపిద్దాం, అది ముందు శ్లోకాలు చూపిద్దాం అని చెప్పి నేను కావాలని చూపించి, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ రన్ సమ్ మోర్ శ్లోకాస్. జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్వయ. ఎవరి బుద్ధి అయితే దొంగలింపబడిందో
తెలుగు స్వచ్ఛంగా చెప్పుకోవాలంటే ఎవరికైతే తెలివితేటలు తక్కువ ఉన్నాయో వాళ్ళే దేవతల్ని అప్రోచ్ అవుతారు. దేవతల్ని దేవతలకి శరణ పొందుతారు. యూనో మా టెంపుల్‌కి రండి. మేము ప్రతి సోమవారం ఫాస్టింగేనండి. దేనికి? దేనికి ఫాస్టింగ్? మా పిల్లలు బాగా చదువుకోవాలి. మా అమ్మాయికి మంచి అల్లుడు రావాలి. మా అబ్బాయికి మంచి కోడలు రావాలి. అది ఫాస్టింగా? అది స్పిరిచువాలిటీయా? ఆ! పొయ్యిలో పెట్టుకోవడం పనికిరాదు. కోటాను కోట్ల జన్మలు తీసుకున్నాం మనం. వింటున్నారా? ప్రభు వింటున్నాం వింటున్నాం ప్రభు. ప్రభు. వింటున్నాం ప్రభుజీ. ప్రతి శనివారం మేము ఈ సాయిబాబా టెంపుల్‌కెళ్ళాలి. సేవ చేయాలి. తర్వాత బ తాగాలి. తిరగాలి. యాక్చువల్‌గా ఐ విల్ నాట్ నేమ్ ఒక టెంపుల్ ఇన్ డెట్రాయిట్. డెట్రాయిట్ కాదు. మేము ఫార్మింగ్ హిల్స్‌లో ఉంటాం. ఇక్కడే. వాళ్ళు పొద్దున్న, సాయంత్రం సేవ చేస్తారు. ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు చెప్పిన వ్యక్తి ఉన్న మాటలిది. యూనో కష్టపడి పనిచేసి పొద్దున్న, సాయంత్రం వరకు 20 మంది. చేసిన తర్వాత బాగా కష్టపడి పిజ్జా అమ్మి, పాస్తా అమ్మి, అదమ్మి, ఇదమ్మి అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఒకళ్ళ ఇంటికెళ్ళి ఇవాళ మనం దేవుడికి $2,000, $3,000 రేజ్ చేసాం అని చెప్పి ఆనందంగా ఆల్కహాల్ పార్టీ. ఆల్కహాల్ నాన్ వెజిటేరియన్ లేకుండా ఆల్కహాల్ ఏంటి? అవునా? అంటే ధర్మం తాలూకా పిల్లర్స్‌లో, ధర్మం తాలూకా 4 పాదాల్లో 2 పాదాలు తెగ్గొడుతున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. నేనుంటున్న ప్లేస్‌లోనే ఇదంతా. డెట్రాయిట్ ఇదంతా. ఈ ఊళ్ళో 7, 8 టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ ఉన్నవాళ్ళు మీరు వెళ్తూ ఉండొచ్చు కూడా దానికి. ఏమంటారు? యూనో షిరిడి సాయిబాబాయిజం 50% హిందూయిజం ఇస్ దట్. ఆయన ఏమంటాడు? సబ్కా మాలిక్ ఏక్, అందరి తాలూకా దేవుడు ఒకటేనండి. దీన్ని ద్వారకామయ్య అని చెప్పండి. ద్వారకామయ్య అని చెప్పి కృష్ణుని పూజించండి. అందరికి దేవుడు ఒక్కడే. సబ్కా మాలిక్ ఏక్. ఈ మహారాష్ట్రియన్స్ ఆయన సెయింట్ కింద పూజిస్తే ఆంధ్ర వాళ్ళు ఆయన దేవుని చేశారు. ఒక మహారాష్ట్రియన్ చెప్పిన మాట ఇది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి షిరిడి ట్రైన్స్, విశాఖపట్నం నుంచి షిరిడి ట్రైన్స్. ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే పూజించే హార్ట్ ఉంది. కానీ దెర్ ఇస్ నో కన్విక్షన్. ఈ మహారాష్ట్రియన్స్ ఏమో మనం చూసి నవ్వడం. యూనో వింటున్నారా లేదు అసలు? వింటున్నాం ప్రభుజీ. యూనో కామస్తేశ్వరత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత తం తం నియమం అస్తాయ ప్రకృత్యా నేతస్వయ. అంటే ఎవరికైతే కోరికలు ఉన్నాయో వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు అని నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నాడు? ఆ దేవతలు మీ హృదయంలో నేను ఏమంటే కృష్ణ చూడండి, ఎవరైనా ట్రాన్స్లేట్ చెబుతారా? ఐ ఆమ్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్ యాజ్ సూపర్ సోల్. అందరి హృదయంలో పరమాత్మ రూపంలో నేను కూర్చున్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక దేవతను పూజించాడో ఆ వ్యక్తి హృదయంలో కూర్చొని నేను ఆ దేవత మీద భక్తి పెంపొందించేలా చేస్తాను. ఆ విధంగా ఆ దేవతను తను పూజిస్తాడు. యూనో ఎన్నోడు ఇచ్చింది ఆ ఫెయిత్ ఇచ్చింది నేనే. నెక్స్ట్ శ్లోకం. He endeavors to worship particular demigod and obtains his desires, but in actuality these benefits are bestowed by me alone. అంటే మీరు దేవత దగ్గరికి వెళ్ళి మాకు గ్రీన్ కార్డు కావాలి బాబు అంటే దేవత వెళ్ళి కృష్ణుని అడుగుతాడు గ్రీన్ కార్డు ఇవ్వ బాబు అని. కృష్ణుడు ఏంటంటే సరే గ్రాంటెడ్ అంటే. కృష్ణ అంటే పరమాత్మ, హృదయంలో పరమాత్మ. అప్పుడు వస్తుంది ఈ వ్యక్తి దుర్గమ్మ వారు ఇచ్చారు. దుర్గమ్మ వారు ఇవ్వలేరు. ఇట్ హాస్ టు బి శాంక్షన్ బై కృష్ణ.
శ్లోకం అర్థమైందే? అర్థమైంది ప్రభుజీ. స తయా శ్రద్ధయా యుక్తస్ తస్యారాధనమిహతే లభతే చ తథా కామాన్ మాయైవ విహితాన్ హితాన్. Endowed with such faith, he endeavors to worship particular demigod and obtains his desires. But in actuality, these benefits are bestowed by me alone. Mayeva labhatechu tatha kaman mayeva vihitan hitan. అవన్నీ నా దగ్గర నుంచి వచ్చేవే. కానీ శుద్ధ భక్తి హయ్యరు. శుద్ధ భక్తి అంటే ఏం అక్కర్లేదు. ధ్రువుడు ఏమంటున్నాడు? కృష్ణుడు అడిగాడు, విష్ణుమూర్తి అడుగుతారు, ఏం కావాలి నీకు? నాకేం వద్దు, నాకు తెలుసులే ఎందుకు వచ్చాను. వాడు కూడా ఏం కావాలి? నాకేం వద్దు. అడగబోయా ఎందుకు వచ్చావు అంటే, కాచన్ విచిన్న అతి దివ్య రత్నం స్వామిని కృతార్థోస్మి వరం నయాచే. స్వామి రత్నం కోసం, నేను గాజు పెంకుల కోసం వచ్చాను, రత్నమే దొరికినప్పుడు నాకు గాజు పెంకులు ఎందుకండి? మీరు నన్ను ఈ ప్రపంచానికి రాజు కింద చేస్తానంటున్నారు, ఎందుకు అది? ఎన్ని ఏళ్ళు? 30-40 ఏళ్ళు తర్వాత మళ్ళీ చనిపోవడమే. ఇందులో తప్పులు చేస్తాం, మళ్ళీ జనన మరణ చక్రం, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. వింటున్నారా? మీరే నాకు దొరికారు. ఐ కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్, ఐ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్. సో 40 ఏళ్ళు హ్యాపీనెస్ అండ్ సఫరింగ్ కావాలా? అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అండ్ లిబరేషన్ కావాలా? వెంకట తోళ్ళ ప్రభు ఏమంటారు? హ్యాపీనెస్ కావాలి. అన్లిమిటెడ్ హ్యాపీనెస్, స్పిరిచువల్ ఫామ్, మళ్ళీ జనన మరణ చక్రంలో పుట్టక్కర్లేదు. అది కావాలా? 40 ఏళ్ళు మీరు ఎంపరర్ కింద ఉంటారు అమెరికాకి, అమెరికా ప్రెసిడెంట్ 40 years. సైకిల్ బర్త్ అండి, అది కుక్కనక పిల్లి పందే పుడతారు, అది కావాలా? భాగవతంలో 2 పదాలు ఉన్నాయి, శ్రేయస్ ప్రేయస్. శ్రేయ ప్రేయ. శ్రేయస్ అంటే లాంగ్ టర్మ్ లో ఏది మంచిదో, స్పిరిచువల్ లైఫ్. ప్రేయస్ అంటే షార్ట్ టర్మ్ లో ఏది మంచిదో. మనలందరికీ షార్ట్ టర్మ్ లో మంచిది కావాలి అంటే దేవతలు, లాంగ్ టర్మ్ లో మంచిది కావాలంటే, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 2 మంచిది కావాలనే కృష్ణుడే. అర్థమవుతుందా? వింటున్నారా? వింటున్నా బ్రో. సో అందుకని ఇప్పుడు అది చెప్పిన తర్వాత నా ఐ వాంట్ టు షో. మరి దేవతల పూజం తప్ప కాదే, కృష్ణుడు పూజించదు అంటలేదే. ఎందుకు పూజించమంటున్నాడు అంటే, ఎల్కేజీ ఫస్ట్ గ్రేడ్. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడండి, ఆయనకి సేల్స్ హెడ్, ఫైనాన్స్ హెడ్, మార్కెటింగ్ హెడ్, పర్చేస్ హెడ్, కంట్రీ హెడ్, R&D హెడ్, సపోర్ట్ హెడ్, అకౌంట్స్ హెడ్, వీళ్ళందరూ ఉండరా? అలాగా కృష్ణుడు భగవంతుడు అయితే, వాటర్ మినిస్టర్ ఏమో ఇంద్రుడు, యూనో ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఏమో సూర్యుడు. అర్థమవుతుందా? తర్వాత పవర్ మినిస్టర్ ఏమో అగ్నిదేవుడు, తర్వాత వాటర్ మినిస్టర్ ఏమో వరుణుడు, వాయుదేవుడు విండ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ లక్ష్మీదేవి, హోమ్ మినిస్టర్ దుర్గాదేవి, డిఫెన్స్ మినిస్టర్ కార్తికేయన్ కుమారస్వామి మురుగన్, ఎడ్యుకేషన్ మినిస్టర్ సరస్వతి దేవి, ప్లేస్మెంట్ మినిస్టర్ యమరాజ్, కన్స్ట్రక్షన్ బ్రహ్మ. అర్థమవుతుందా? దేవతలకి కృష్ణుడికి తేడా అంటే, 3 కోటి దేవతలు, 36 కరోడ్ దేవతస్, 33 కోట్ల దేవతలు.
కృష్ణ ఇస్ ఎటర్నల్. దేవతలో గెలిచా ఉంటది. కృష్ణుడు ఎప్పుడు ఆయుధాలు చేతిలో ఉండవు, చూసారు లేదు. కృష్ణ ఇస్ ఆల్వేస్ ఎంజాయింగ్. పురుషబోధన పురుషత్వం ఏముంటుంది, స్పిరిచువల్ వరల్డ్ లో కూర్చుని భగవంతుడు ఏం చేస్తాడు, వాళ్ళ అనేక నిత్యలీలా అనురక్తుడు. దేవతలు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కృష్ణుడు స్పిరిచువల్ కింగ్డమ్ లో ఉంటారు, దేవతలు హెవెన్స్ లో ఉంటారు. స్వర్గలోకం, స్వర్గలోకం భౌతిలోకం. కృష్ణ ఇస్ ఎటర్నల్లీ సుప్రీం, దేవతలు టెంపరీ. కృష్ణుని ఎందుకు పూజిస్తాం? ఇప్పుడు నేనున్నానండి, నా జీతం 0, నాకు జీతం లేదు. నేనే కృష్ణుని శుద్ధ భక్తి అంటే అన్యాభిలాషిత శూన్యం. ఏ అభిలాష లేదు. ఏం కావాలి నీకు? సేవ కావాలి. హరే కృష్ణ మంత్రం అంటే ఏంటి? ఎంగేజ్మెంట్ యువర్ సర్వీస్ మై లార్డ్. ఇంకేం కావాలి? ఎంగేజ్మెంట్ యువర్ సర్వీస్, నీ సేవ కావాలి. సర్వింగ్ కృష్ణ అవుట్ ఆఫ్ లవ్, సర్వింగ్ దేవతాస్ అది ఇచ్చుకోండి ఇది ఇచ్చుకోండి. కామస్థ స్థిరత జ్ఞాన ప్రపత్తి అంతే. సో కృష్ణుడు అంటే ఎటర్నల్. వైకుంఠం గోలోక బృందావనం కృష్ణలోకం అంటే ఎటర్నల్. దేవతల తాలూకా పొజిషన్స్ టెంపరీ, వాళ్ళ లోకాలు టెంపరీ. కృష్ణ గివ్స్ us what we need. కృష్ణ గివ్స్ us what we need. మీకు ఏది అవసరమో కృష్ణుడు ఇస్తాడు. మీకు ఏది కావాలో దేవతలు ఇస్తారు. మీ మిరపకాయ కావాలంటే దేవతలు ఒక $2 పే చేస్తే మిరపకాయ ఇస్తారు. మీరు అదే కృష్ణుడు వెళ్ళి మీరు మిరపకాయని అడిగారు అనుకోండి, ఎందుకని అడుగుతాడు? ఎందుకని అడిగితే తినాలనుంది అంటే నోరు కాలుతుంది తినకు అని చెప్పి మిరపకాయ ఇవ్వడం. అందుకని లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్పాను. షాప్కి వెళ్ళి మీరు $10 తీసుకొచ్చి 555 ప్యాకెట్ ఇవ్వమంటే షాప్ కూడా ఇస్తాడు. అదే మీ నాన్నగారికి ఇచ్చిన నాన్న 555 ప్యాకెట్ ఇవ్వంటే ఈ $10 తీసుకుని 555 టైమ్స్ కొడతారు. అవునా కదా? సో దేవతలు మీరు సరిగ్గా పూజిస్తే, హలో, మీరు అడిగేది ఇస్తారు. కానీ అది మీకు మంచితో కాదో మీకు తెలియదు. కృష్ణుడు మీకు ఏది అవసరం అది ఇస్తాడు. అర్థమవుతుందా? కృష్ణుడు ఎటర్నల్. మీరు భగవద్గీత క్లాస్కి వస్తున్నారు, ప్రతి వారం మీ రిజల్ట్, మీ తాలూకా భక్తి అకౌంట్ లో ఇంత భక్తి ధనం యాడ్ అవుతుంది. అది ఎటర్నల్ అండి. మిమ్మల్ని హరే కృష్ణ మంత్రం జపం చేయమంటున్నాం. మీరు 16 రౌండ్లు చేయండి. ఇనిషియేట్ భక్తి. గురువుని తీసుకోండి. నీ గురువు కావాలి. నా గురువు ఉన్నారు, హరిచక్రంలో గురువు ఉన్నారు. యూనో ఏ గురువేరి మరి మీ కర్మ ఎవరు తీసుకుంటారు? అర్థమవుతుంది లేదా? రైట్. సో గురువు ఎక్కడున్నారు? గురువు కావాలా వద్దా? భక్తి యోగం, భక్తి యోగం. భక్తి యోగంలో ఫస్ట్ 64 అంశాల్లో ఫస్ట్ 10 గురువుకే. మరి గురువు ఏరి? 16 రౌండ్లు లేకుండా గురువుని తీసుకోలేము. శ్రీహరి ప్రభు వింటున్నారా? బాలకృష్ణ ప్రభు, మణికంఠ ప్రభు. మరి ఎప్పుడు మీరు గురువుని ఎప్పుడు ఇనిషియేట్ అయ్యాను, వాళ్ళు మీ కర్మ ఎప్పుడు తీసుకున్నానో, మీరు ఎప్పుడు భక్తి మార్గంలో సిన్సియర్ ప్రాక్టీస్ చేశారు? టైం అయిపోతున్నది. మీరు ఎవరు 20లో లేరు ఎవరు. అందుకని కృష్ణుడు ఒకటే, భగవంతుడు ఒకటే. దేవతలో 33 కోట్లు. భగవంతుడి తొలగ శరీరం సచ్చిదానంద స్వరూపం. దేవతల శరీరం మంగళలాగే టెంపరీ, కాకపోతే కొంచెం సటిల్. కృష్ణుడు అంటే ఏం చేస్తాడు? భగవంతుడు ఆనందంగా ఉంటాడు. అప్పుడు దేవతలు పని చేస్తారు కష్టపడి, అడ్మినిస్ట్రేషన్ వర్క్. కృష్ణుడు నేచర్ ఆఫ్ రెసిడెన్స్. గోలోక ఏవ నివసతి అఖిలాత్మభూత గోవిందం ఆది పురుషం తమహం భజామి.
కృష్ణస్ వరల్డ్ ఇస్ వైకుంఠ. ఎక్కడైతే సదానందం ఆనందం ఉంటుందో కృష్ణలోకం, అదే వైకుంఠం, అదే కృష్ణలోకం, గోలోక బృందావనం. దేవతల లోకాలన్నీ భౌతిక ప్రపంచంలో ఉంటాయి, ఇంక్లూడింగ్ బ్రహ్మలోకం కూడా. అంటే అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. సో కృష్ణుడు అంటే భగవంతుడు శాశ్వతంగా, దేవతలు అంటే టెంపరీ పొజిషన్. సో వీ వర్షిప్ కృష్ణ అవుట్ ఆఫ్ లవ్. దేవతల్ని కోరికలతో, భౌతికపరమైన కోరికలతో పూజిస్తాం. కృష్ణుడు కూడా కోరికలు అడగచ్చు. కృష్ణుడు ఎలా తీరుస్తాడు? మీరు ఇంకోసారి అడగరు. ధ్రువుడు ఏమొద్దన్న ఏమన్నాడు కృష్ణుడు? అవును, నువ్వు 36,000 సంవత్సరాలు పరిపాలిస్తావు ఈ ప్రపంచానికి చక్రవర్తి కింద. దెన్ యూ విల్ గో బ్యాక్ టు స్పిరిచువల్ వరల్డ్. అక్కడ నీకు ప్లానెట్ ఇచ్చాను. ధ్రువుడు తాల కోరిక ఏంటి? ఒక పెద్ద ప్లానెట్ కావాలి. చిన్నపిల్లడు, ఎంత పెద్ద ప్లానెట్ కావాలి? మా తాతగారి కంటే పెద్ద ప్లానెట్ కావాలి, ముత్తాత గారి కంటే, బ్రహ్మ కంటే. కృష్ణ said yes. హరే కృష్ణ. ధ్రువలోకం, బ్రహ్మలోకం, మీ తాతగారు ముత్తాతగారి ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోతుంది, నీ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోదు. నీది వైకుంఠంలో పార్ట్. ధ్రువుడు శాశ్వతంగా తన పేరు చిరస్థాయిగా ఉండిపోయింది. 36,000 సంవత్సరాలు పరిపాలించాడు. పరిపాలించిన తర్వాత ఆఖరి రోజుని పుష్ప విమానం వచ్చింది వైకుంఠానికి వెళ్ళడానికి. వెళ్తుండగా చావు, డెత్ వచ్చాడు, డెత్ పెర్ఫానిఫైడ్. ధ్రువుడు ఏం చేశాడు? ఆ డెత్ నెత్తివి కాలు పెట్టి, కాలపురుషుడు నెత్తివి కాలు పెట్టి విమానం ఎక్కాడంట. చావు ధ్రువుడిని ఏం చేయలేకపోయింది, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ధ్రువలోకం ఉంది అక్కడ, పోల్ స్టార్. తెల్లార్చి మీరు 3 గంటలు లేస్తే రోజు కనిపిస్తుంది అది. అక్కడికి వెళ్తే తిరిగి రావట్లేదు. అక్కడికి వెళ్ళాలంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే జపం చేయండి. రోజు పొద్దున గంట సాయంత్రం గంట జపం చేయండి. అది ఒకటే బ్యాంక్ అకౌంట్, ఇంకేది రాదు. వింటున్నారా? లేదు, వేరే ఒక రోజు నేను యాక్చువల్లీ ఒక్లహోమా వెళ్ళాను. నాకు నా ఫ్లైట్ టల్సా నుంచి వచ్చింది, అందుకని ఒక్లహోమా నుంచి డ్రైవ్ చేస్తాను. డ్రైవ్ చేస్తుంటే నేను అడిగాను డ్యూటీని, నీకు స్పిరిచువల్ వరల్డ్ చూపించిన అని అడిగాను, వైకుంఠాన్ని చూపించిన అని అడిగాను. నిజంగానే అన్నాడు. నిజంగానే. యాక్చువల్గా ఆ రోజు ఐ థింక్ అమావాస్య రాత్రులు మొత్తం స్కై అంతా నక్షత్రాలతో నిండిపోయింది. ఏనా చూపించిన నీకు స్పిరిచువల్ వరల్డ్ చూపించిన, గోలోకపురం వైకుంఠం చూపించిన అన్నాడు. అప్పుడు ఇలా ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది ధ్రువతార, అది చూపించాను. అక్కడికి వెళ్ళావు, ఆ నక్షత్రంలోకి వెళ్ళారు, తిరిగి రావు. కానీ ఆకాశం అంతా నక్షత్రాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తావు. మీరందరూ పుట్టక ముందు మణికంఠ ప్రభు లేదా అనిల్ ప్రభు, అనిల్ దన్నాడు 2 సంవత్సరాలు పుట్టక ముందు మీరు ఎక్కడున్నారు? తెలీదు. అప్పుడు కూడా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. అంత ముందు జన్మలు కూడా తల్లిదండ్రులు, పిల్లలు అందరూ ఉన్నారు. లేనిది ఎవరు? కృష్ణుడు ఒకడే. కోటాను కోట్ల జన్మలు మనం ఈ జననం చక్కలో పుడుతున్నాం, చనిపోవడం, పుడతాం, పునరవిజననం, పునరమరణం, పునరవిజననం, పునరమరణం. ఇదేం కొత్త కాదు మనకి. అందుకని కృష్ణుని అడగండి, ఏం అడగాలన్నా ఆ రిజల్ట్స్ ఎటర్నల్. ఎందుకు? అది భక్తి అయిపోతుంది. దేవతలో టెంపరీ, మెటీరియల్ అండ్ టెంపరీ. అందుకని కృష్ణుడు ఏం చేస్తాడు? మీకు ఏది అవసరమో అది ఇస్తాడు, మీకు ఏది కావాలో అది ఇవ్వడం. దేవతలో మీరు సరిగ్గా పూజ చేస్తే ఏది కావాలో అది ఇస్తారు, కానీ అది మంచితనం కాదు, మీకు తెలియదు. మరి అలాగని చెప్పి దేవతలు వర్షిప్ చేయడం మానేయాలా? కాదు. పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారండి, కమిషనర్ ఉన్నారండి, కానిస్టేబుల్ అని చెప్పి రెస్పెక్ట్ చేయడంలో తప్పులేదు. వాళ్ళిద్దరు పక్క నుంచి ఉన్నారు, మీరు కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళారు, యువర్ కానిస్టేబుల్, యువర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, యువర్ సబ్ ఇన్స్పెక్టర్, యువర్ ఎస్ఐ, సర్కిల్, యువర్ సిఐ,
SI, CI, and your commissioner, your police commissioner, your IG, your inspector general. అంటే పోలీస్ కమి ఏమంటాడు కానిస్టేబుల్, నా ఉద్యోగం పోతుంది, ఆపు ఆపు ఆపు, నా పక్కన ఉన్న ఐజీ. అందుకని పోలీస్ కానిస్టేబుల్ కింద రెస్పెక్ట్ చేయడం తప్పేం కాదు, కానీ పోలీస్ కానిస్టేబుల్ ఐజీ అన్నం తప్పు. దేవతలందరూ కూడా కృష్ణుడి తాలూకు అంశలు మనలాగా అని అన్నం తప్పు కాదు. అలా వాళ్ళు రెస్పెక్ట్ చేస్తే కృష్ణ విల్ వెరీ హ్యాపీ. ఎందుకు? దేవతాస్ ఆర్ ఎంపవర్డ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కృష్ణ. దక్షుడు శివుడిని అఫెండ్ చేశాడు, కృష్ణ వాజ్ వెరీ అన్హ్యాపీ, విష్ణు వాజ్ వెరీ అన్హ్యాపీ. వై? Lord Shiva is the topmost devotee. Vaishnavanam yata Shambhu, Nimnaganam yata Ganga, Devanam achyuto yatha. ఈ శ్లోకం 11వ స్కందం భారతంలో వస్తుంది. భగవంతుడు ఎవరంటే అచ్యుతుడు, కృష్ణుడు అంట. భక్తుల్లో అగ్రగణ్యుడు ఎవరంటే లార్డ్ శివుడు అంట. నదిలో అత్యున్నతమైన నది ఎవరంటే గంగా. నేను పురాణాలన్నింటిలోని ఏది గొప్పది? ఇదం తదా. ఇదం అంటే భాగవతం, ఈ పుస్తకం. వింటున్నారా? ఇండియాలో ఇంకో ఫిలాసఫీ ఉంది, సాధన చేయండి యు బికమ్ గాడ్. కొందరు గురువులు ఉన్నారు, యువర్ గాడ్. హరే కృష్ణ, కెన్ యు బికమ్ గాడ్? దేవుడు అంటే లైట్ కాదండి, దేవుడు అంటే రూపం ఉంది. భాగవతం నిండా కృష్ణుడు అందాన్ని పేజీలు ఉంటాయి, అంత అందం. కృష్ణుడు నిరాకారం కాదు, సాకారం. నిర్గుణం అంటే మెటీరియల్ గుణం లేదు, అని స్పిరిచువల్ గుణాలు ఉన్నాయి. దేవుడు అంటే లైట్, అందులో ఐక్యమైపోవాలి. అది కాదు, భగవద్గీత దాన్ని చెప్పట్లేదు. అలా అంటే లైట్, దట్స్ ఫైన్ టు బిగిన్ విత్. మీ ఎంతమందికి చెప్పాను గుర్తుంది? పరమాత్మ భగవాన్ మీకు గుర్తుందా? పరమాత్మ భగవాన్ గుర్తుందా లేదా? ఎనీబడి రిమెంబర్స్ పరమాత్మ భగవాన్? బ్రహ్మం అన్నది కృష్ణుడి తాలూకా దేహకాంతి, దట్ ఇస్ ఫైన్. సూర్యుడి కాంతి ఎలాగో, ఈ కాంతికి సోర్స్ ఎవరు? కృష్ణుడు. ఈ శ్లోకం కూడా భగవద్గీతలో ఉంటుంది, 15th చాప్టర్. బ్రహ్మణో హి ప్రతిష్టాహం, ఐఎమ్ ద ప్రతిష్ట, ఐఎమ్ ద ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మన్ అంటాడు కృష్ణుడు. దేవుడు అంటే జస్ట్ లైట్ కాదు, దేవుడు అంటే పురుషోత్తమ. నరసింహ చతుర్దశి వస్తున్నది వచ్చే నెలలో. రేపు వచ్చే వారం బుధవారం రామనవమి. భగవంతుడు అంటే ఎవరో కృష్ణుడు, భగవంతుడు అంటే రాముడు. అర్థమైందా? మీరందరూ తెలియాల్సింది ఏంటంటే కృష్ణుడు అంటే, భగవంతుడు అంటే సచ్చిదానంద స్వరూపం. మనం సచ్చిదానంద స్వరూపమే. ఆయన సచ్చిదానందం, మన సచ్చిదానందం. మన భగవంతుడే కాదు. వీఆర్ వన్ ఇన్ క్వాలిటీ. మన అంతా ఆత్మతాలుగా సైజ్ అంతా. ఎనీబడి ఆత్మ సైజ్ ఎంత చెప్పండి? 1/10,000th part of a hair tip. ఎవరిది? అర్చన ప్రభుజీ. అమేజింగ్. 1/10,000 part of the tip of the hair. అని కృష్ణుడి సంగతి ఏంటి? ఇన్ఫినిట్. ఇప్పుడు గోల్డ్ మైన్ ఉందండి, మీ ఇంట్లో గోల్డ్ రింగ్ ఉంది. గోల్డ్ మైన్, గోల్డ్ రింగ్, క్వాలిటీ ఒకటే. గోల్డ్ మైన్ లో గోల్డ్ బంగారం ఉంది, గోల్డ్ రింగ్ లో ఎంత బంగారం ఉంది. అందుకని ఇన్ క్వాలిటీ వీఆర్ వన్. వాటర్ డ్రాప్ ఈజ్ H2O, ఓషన్ ఈజ్ H2O. కానీ వాటర్ డ్రాప్ లో బయట పెడితే వాటర్ డ్రాప్ ఎండిపోతుంది, ఓషన్ ఎప్పుడు ఎండిపోదు. వాటర్ డ్రాప్ లో మీరు షిప్పులు నిలబెట్టలేరు, వేల్స్ ని తిమింగలాలు నిలబెట్టలేరు. కానీ సముద్రంలో అవన్నీ ఉంటాయి. అర్థమైంది లేదా?
మనం ఏమో చిన్న ఏరోప్లేన్ క్రియేట్ చేసి ఎరిపోలే భగవంతుడు ప్లానెట్స్ క్రియేట్ చేస్తాడు. సో వీఆర్ ఫైనైట్, కృష్ణ ఇస్ ఇన్ఫైనైట్. వీఆర్ జీవాత్మ, కృష్ణ ఇస్ పరమాత్మ. వీఆర్ నాట్ క్రియేటర్స్, నాట్ ఎంజాయర్స్, వీఆర్ కోపరేటర్స్. భగవంతుడిలోంచి వచ్చాం. మీ నాన్నగారు ఉన్నారండి, మీ నాన్నగారు మీరు ఏం చేస్తారు? సేవ చేస్తారు, చేయరా? అలాగే భగవంతుడు 14 చోట్ల కృష్ణుడే ఉంటాడు. అందరి జీవరాశులకి నేను ఆ తండ్రిని అంటాడు. ఆత్మనిచ్చింది ఎవరు? కృష్ణుడికి నేనే తండ్రిని అంటాడు. అందుకనే కృష్ణ ఇస్ ఎటర్నల్, వీఆర్ ఎటర్నల్. ఆత్మ ఎప్పుడు ఉంటది, ఎందుకు? కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు. శరీరం ఇది మట్టి ముద్ద. తెలుగులో పాట ఉండేది, ఉండేదేదో 3 రోజులు, బంధాలేవో 10,000, ఇదిగో దేముడు చేసిన బొమ్మ. పాట ఎవరైనా విన్నారా? ఈ బొమ్మ, మట్టి బొమ్మకి ఏంటి 3 రోజులు ఉంటదంట, కానీ బంధాలు మాత్రం 10,000. అందుకని ఈ బొమ్మ మట్టి బొమ్మ అండి, అది మనం కాదు, వెనకాల ఆత్మ మనం. అదెంత? 10⁻⁴ ఎవరి నుంచి వచ్చింది? కృష్ణ ఏమంటాడు, మమై వాంస జీవలోకి జీవపుత్ర సనాతన. అర్జున, అందరి జీవరాశులు నా తలక అంశలు అంటాడు. అర్థమైందా? ఎనీ క్వశ్చన్? అంటే ఈ ప్రెజెంటేషన్ చూపిద్దాం అనుకున్నాను. మనం కెన్ గో బ్యాక్ టు శ్లోకాలు. ప్రభుజీ, ఒక క్వశ్చన్. ఇప్పుడు విష్ణు దశావతారాలు ఉంటారు కదండి. ఇప్పుడు మనకి అందుట్లో అన్ని అవతారాలు వదిలేసి మనకి కృష్ణుడే సూపర్ పవర్ అని ఎందుకు, ఎలా చెప్తున్నాము? అంటే రాముడు వీళ్ళందరూ ఉన్నారు, అది సేమ్ విష్ణు అవతారాలు అంటారు కదా. ప్రభుజీ అదే చెప్పింది మీకు లాస్ట్ టైం. యూనో చెప్పారు. అవతారాలు 10 కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండియాలో ఏంటంటే యూనో అలా టెంపుల్స్ చూపిస్తారు, కానీ కృష్ణుడి నుంచి బలరాముడు వస్తాడు, బలరాముడి నుంచి సంకర్షణ ప్రద్యుమ్న వాసుదేవ, తన నుంచి నారాయణుడు వస్తాడు, నారాయణ నుంచి ద్వితీయ చతుర్యుగం, నారాయణ నుంచి మహావిష్ణువు వస్తారు, మహావిష్ణువు నుంచి గర్భోదక విష్ణు వస్తారు, గర్భోదక విష్ణు నుంచి క్షీరోదక విష్ణు వస్తారు. అయినా సో ఈ యూనివర్స్కి క్షీరోదక పాల సముద్రం ఉంటుంది, ఆ పాల సముద్రంలో విష్ణు ఉంటాడు. ఈ వచ్చిన అవతారాలని ఎవరు? అవన్నీ క్షీరోదక విష్ణువు నుంచి వస్తారు. యూనో నేను ఇదే ప్రశ్న అడిగాను. సో కృష్ణుడు 8వ అవతారం కదండి అన్న విష్ణువుకి. అప్పుడు అడిగారు, ఒక 25 ఏళ్ళ క్రితం, 23 ఏళ్ళ క్రితం, ఏ విష్ణు అని అడిగారు. అంటే నేను ఒక్కడే విష్ణు తెలుసు, ఎన్టీఆర్ అని చెప్పాను. ఎన్టీఆర్ కాదండి, పుస్తకాలు చదవాలి. విష్ణోస్తు 3 రూపాణి పురుషాక్షాన్ యథో విదు, యకంతు మత సృష్టి ద్వితీయ మండ సంస్థితం తృతీయం గర్భభూతస్థం. చూడండి నా తాలూక మోస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ మహావిష్ణు, మొదటి విష్ణు మహావిష్ణు, మహావిష్ణు నుంచి వచ్చే రెండో విష్ణు గర్భోదక సాయి విష్ణు. ఆయన బొడ్డులోంచి కపలం వస్తుంది, మహావిష్ణు బొడ్డులోంచి కపలం రాదు, గర్భోదక సాయి విష్ణు బొడ్డులోంచి కపలం వస్తుంది. ఇది కాకుండా ఈ నా పాయింట్ చూడండి, ఇది 3వ విష్ణు పాల సముద్రం. గర్భోదక సాయి విష్ణువుకి పాల సముద్రం లేదు, క్షీరోదక సాయి విష్ణువుకి పాల సముద్రం ఉంది. అర్థమైందా? అండ్ చిన్న ఎగ్జాంపుల్ కూడా ఉందిలేండి కాతే. కృష్ణుడు ఎప్పుడైనా మన యూనివర్స్కి వచ్చినప్పుడు ఈ క్షీరోదక సాయి విష్ణు ద్వారా వస్తాడు అని చెప్పి లాస్ట్ టైం మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, చెప్పనా? చెప్పారు, చెప్పండి ప్రభు. మళ్ళీ గుర్తులేదు, చెప్తుంటే గుర్తు వస్తుంది. నోట్స్ ఏం రాసుకోవట్లేదు, సో అంత నోట్స్ రాసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే ఇవాళ వచ్చే వాల్యూమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ సో హ్యూజ్, యూనో మనం మర్చిపోతాం. ఏం చెప్పాను నేను?
ఇప్పుడు మీరు సిటీ బ్యాంక్ సిఇఓ న్యూయార్క్ సిటీలో కూర్చుంటారు. ఇప్పుడు ఇండియా నుంచి కాల్ వస్తుంది. ఇండియన్ డైరెక్టర్ ఏమంటాడు, సార్ వెంకట్ గారు ఒకసారి ఇక్కడ పూనాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తారా? మీరేమంటారు, నేను ఇండియా వస్తున్నాను మా అమ్మగారిని చూడడానికి. ఓ ఇండియా వస్తున్నారా, అయితే పనిలో పని ఇక్కడ పూనాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయండి అంటారు. మీరేమంటారు, నేను ఇండియా వచ్చి 20 ఏళ్ళు అయిపోయింది, నాకు గుర్తులేదు పూనా అది అని. నువ్వు నన్ను బొంబాయిలో పికప్ చేయి అంటే అలా. సో మీరు ఇండియా రావాలంటే ఆ ఇండియన్ డైరెక్టర్ ఆఫ్ సిటీ బ్యాంక్ అసిస్టెన్స్ మీకు కావాలి. అర్థమవుతలేదా? ఎందుకు, ఏదో పూనాలో ఎక్కడో రిమోట్ కార్నర్లో ఎక్కడో ఉంటది, మీరు ఎత్తుకు వెళ్ళేసే టైం అయిపోతుంది. బట్ యూ నీడ్ సంబడి, దే నీడ్ టు కమ్ అండ్ పిక్ యూ అప్ అండ్ టేక్ యూ టు ద బ్రాంచ్, రైట్? సో అప్పుడు పూనాలో ఆ బ్రాంచ్ లో కస్టమర్ ఏమనుకుంటాడు, ఇప్పుడు ఎప్పుడు చూసినా పూనా న్యూస్ పేపర్లో అదే ఇండియన్ న్యూస్ పేపర్లో ఆ సిటీ బ్యాంక్ డైరెక్టర్ ఎక్కువ వస్తుంటాడు. ఎందుకు? బికాస్ ఈజ్ కనెక్టెడ్ టు సిటీ బ్యాంక్ ఇండియా ఆపరేషన్స్. అలాగే అప్పుడు మీరు ఈ సిటీ అక్కడికి వెళ్ళి రిబ్బన్ కత్తిరిస్తారు. అప్పుడు ఇంకో ఫోన్ వస్తుంది షాంఘై నుంచి, మేము షాంఘైలో బీజింగ్ లో ఒక సెంటర్ ఓపెన్ చేద్దాం అనుకున్న సిటీ బ్యాంక్, మీరు రండి అని డైరెక్టర్ సిటీ బ్యాంక్ చైనా ఆపరేషన్స్ కూడా మీకు కాల్ చేస్తారు. మీరు అంటారు, లుక్ నాకు నేను చైనా ఎప్పుడు రాలేదు, యూ హావ్ టు పిక్ మీ అప్. ఓయే, చైనా వెళ్ళినప్పుడు చైనీస్ అనుకుంటారు ఈ చైనా డైరెక్టర్ కింద ఈ వ్యక్తి పనిచేస్తారు అనుకుంటారు. ఈ వ్యక్తి ఇండియా వచ్చినప్పుడు ఇండియన్స్ ఏమనుకుంటారు, ఈ వ్యక్తి ఇండియా డైరెక్టర్ కింద పనిచేస్తున్నారు అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి ఈ సుపీరియర్ టు ఆల్ ఆఫ్ దెమ్. కృష్ణ ఇస్ వన్, విష్ణు సార్ అన్లిమిటెడ్. అర్థమవుతుందా? ప్రతి యూనివర్స్కి ఇక్కడ నా పాయింట్ చూడండి, ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక శివుడు, ముగ్గురు ఉంటారు. ప్రతి వీళ్ళిద్దరూ మెయింటెనెన్స్. బ్రహ్మ క్రియేషన్, విష్ణు మెయింటెనెన్స్, శివుడు డిస్ట్రక్షన్. ఇలాగా కోటాను కోట్ల యూనివర్స్లు ఉన్నాయి. అంటే కోటాను కోట్ల బ్రహ్మలో, కోటాను కోట్ల విష్ణువులు, కోటాను కోట్ల శివులు ఉన్నారు. కానీ కృష్ణుడు ఒకడే. అర్థమైందా? ఎనీ అదర్ క్వశ్చన్ ఆర్ కామెంట్? అనిల్ ప్రభు, ఎనీ క్వశ్చన్? నో ప్రభు. బానే ఉందా? ఎస్ ప్రభు. ఓకే, అనిల్ దన్నాడి ప్రభు, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? ఏం లేదు ప్రభు. అర్చన మధు, బాలకృష్ణ ప్రభు. లేదు ప్రభుజీ. ఏం క్వశ్చన్స్ లేవు ప్రభుజీ, బట్ చాలా బాగుంది ప్రభుజీ. లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐఫోన్ ప్రభు, ఐ థింక్ శ్రీధర్ గారు అనుకుంటా. నో క్వశ్చన్ ప్రభు. అభిరామ్ గోవింద్ దాస్ ప్రభు. అభిరామ్ గోవింద్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, క్వశ్చన్ ఉంది ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. అది మనము దేవతలు మనకు వాళ్ళకు టైం లిమిట్ ఉందా అంటారు కదా. సో దేవతల రీప్లేస్మెంట్ అప్పుడు ఈ మానవులు ఎవరైనా దేవతలుగా మారిపోతే వాళ్ళు రీప్లేస్ అవుతారా? ఇప్పుడు దేవతలు వాళ్ళ టైం అయిపోగానే చనిపోతారు. మీకు విపరీతమైన గుడ్ కర్మ ఉంటే మీరు దేవతలు అవుతారు. సత్వగుణం అనుకోండి, మీరు దేవతలు అవుతారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వత్త మధ్య తిష్టంతి రాజస. ఇది 14వ చాప్టర్ భగవద్గీత. జగన్జగణ వృత్తిష్ట అతో వచ్చింది తామస. యూ విల్ హ్యావ్ సో మెనీ సర్ప్రైజెస్ మీరు భగవద్గీత ఫాలో అవుతుంటే. అర్థమైందా? అర్థమవుతుందా? శ్రీహరి బ్రో. సో శ్రీహరి బ్రో, దేవతలు అర్థమైంది ప్రభుజీ. సారీ, యాక్చువల్గా మ్యూట్ లో మాట్లాడాను. దేవతలు అంటే వాళ్ళు చనిపోతారు. చనిపోయినప్పుడు అప్పుడు ఎవరి క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు అవుతూ ఉంటారు. కానీ ఇలా కిందకి మీదకి తిరుగుతూ ఉండాలి ఈ జీవి ఎప్పుడు. ఎనీ అదర్ క్వశ్చన్ ఆర్ కామెంట్?
ప్రభుజీ ఒకసారి ఇందాక అలా చూపించారు కదా ప్రభుజీ, ప్రతి దేవుడికి ఒక రెస్పాన్సిబిలిటీ అన్నారు కదా, అది అది ఎలా అవుతుంది ప్రభుజీ? లైక్ అంటే అందరి దేవుళ్ళు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తారనే ప్రభుజీ? మళ్ళీ చెప్పండి, ఏమన్నా దేవతలో రెస్పాన్సిబిలిటీ అన్నారు సార్? నేను సరిగా వినలేదు. అదే మీరు చూపించారు కదా ప్రభుజీ, ఇండివిడ్యువల్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అని చెప్పారు కదా ప్రభుజీ. సో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అని చెప్పారు. సో అది ఇప్పుడు ప్రతి ఒక్క దేవుళ్ళు అలా అడ్మినిస్ట్రేటివ్ ఒక్కటే చేస్తున్నారు అంటున్నారు కదా ప్రభుజీ. అది అది ఒకసారి మళ్ళా చెప్పరా ప్రభుజీ? అది అర్థం కాలేదు పూర్తిగా. దేవతలకి ఏంటంటే, దేవతలు ఆర్ ద ఎంపవర్డ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. భగవంతుడి తాలూకా భగవంతుడి చేత నియోగించబడ్డ వ్యక్తులు, యూనివర్సల్ అఫైర్స్ ని రన్ చేయడానికి కృష్ణుడి చేత అపాయింట్ చేయబడిన వాళ్ళు దేవతలు. యూనో, ఎంపవర్డ్ రిప్రజెంటేటివ్స్. అంటే ఇప్పుడు ఒక్క నిమిషం, యా, ఇంద్రుడు అంటే వర్షాన్ని ఇచ్చేది, వాటర్ మినిస్టర్. ఇంద్ర ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెయిన్. సూర్య, సన్ గాడ్, ఈజ్ ఇన్ఛార్జ్ టు ఇల్యూమినేట్ ద వరల్డ్, ఎలక్ట్రిసిటీ. అగ్ని అంటే పవర్ ఇచ్చే వ్యక్తి అగ్ని. వాటర్ అంతా మెయింటైన్ చేసేది వరుణుడు. యూనో, వాయు ఏమో వాయు, విండ్ గాడ్. మనీ, లక్ష్మీదేవి. దుర్గాదేవి పొజిషన్. ఫైటింగ్ ఏమో కార్తికేయుడు. ఎడ్యుకేషన్ ఏమో సరస్వతీదేవి. సో ఇలాగా కన్స్ట్రక్షన్ బ్రహ్మ. ఇలా వేరు వేరు దేవతలు వేరు వేరు పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, అర్థమవుతుందా? ఎనీ అదర్ క్వశ్చన్ ఆర్ కామెంట్? సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, లెట్ us worship Supreme Lord through Bhakti Yoga process. Let us go back home, back to Godhead. మనం కృష్ణలోకానికి వెళ్దాం, తిరిగి రావక్కర్లేదు. can live in your spiritual form happily thereafter. ఏమంటారు? అందుకని అలా వెళ్ళాలి అంటే, హృదయంలో కల్మషాలు పోవాలంటే జపం చేయాల్సింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమంటారు? Then we'll end it. Thank you. Hare Krishna. Hare Krishna. Thank you. Next week Ramnavami. Next week Thank you so much. Thank you, Prabhuji. Hare Krishna, Prabhuji. Next week Ramnavami. Wednesday class. వచ్చే వారం కూడా రామనవమి క్లాస్, రామాయణం నెక్స్ట్ వీక్. Hare Krishna, Prabhuji. I have small pickup. హరే కృష్ణ ప్రభుజీ. Thank you very much, Prabhuji. Dandavad pranam. Thank you so much. Dandavad pranam. Thank you, Prabhuji. Thank you, Prabhuji. Hare Krishna. Dandavad pranam. Hare Krishna, Prabhuji.